టీసీఎస్ కంపెనీలో 8 మంది అమ్మాయిలని అత్యంత దారుణంగా పదే పదే అత్యాచారాలు చేసి బలవంతంగా వారితో మతం మార్పించాలని చూస్తే ఆ విషయాలు బయటకు వచ్చినప్పుడు ఎంతమంది మాట్లాడారు? బీఆర్ఎస్ మాట్లాడిందా? కాంగ్రెస్ మాట్లాడిందా? మహిళా సంఘాలు మాట్లాడాయా? కానీ బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ మీద కేసు పడగానే అందరి నోళ్ళు లేస్తున్నాయి. భగీరథ మీద మాట్లాడడం తప్పు కాదు, భగీరథ చేసింది ఖచ్చితంగా తప్పే అవుతుంది. దానికి చట్ట ప్రకారం కేసు నమోదైంది, అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు తమ రాజకీయ శత్రువు కొడుకు చేశాడు కాబట్టి అతన్ని రోడ్డు మీద ఉరిదీయాలనో ఎన్కౌంటర్ చేయాలనో డిమాండ్ చేసేవాళ్ళు ప్రతి విషయంలో అలాగే ఉంటున్నారా? ప్రతి విషయంలో అలాగే మాట్లాడుతున్నారా? బండి సంజయ్ అనేటువంటి వ్యక్తి వీళ్ళకి నచ్చడు. ఎందుకంటే అతను బీజేపీ వాది, ఆర్ఎస్ఎస్ కార్యకర్త, హిందుత్వవాది, బలంగా బీజేపీ సిద్ధాంతాన్ని జనాల్లోకి తీసుకుపోయే వ్యక్తి. అతను దొరక్క వీళ్ళకి దొరికాడు. వీళ్ళ కుమారుడు కేసు కాడ వీళ్ళకి దొరికాడు. అందుకనే బండి సంజయ్ మీద చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. సరే మాట్లాడండి, కానీ అన్ని విషయాల మీద మాట్లాడండి. టీసీఎస్లో 8 మంది మన హిందూ అమ్మాయిలని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి మతాన్ని మార్చాలని చూస్తే దాని వెనకాల విదేశీ హస్తాలు ఉన్నాయి అనేటువంటి అనుమానాలు కూడా ఉన్న సందర్భంలో ఎవరూ మాట్లాడలేదు. ఎందుకు? ఆ దేశానికి సంబంధించిన సమస్య కూడా కదా, అక్కడ మతం అనేటువంటి కోణం కూడా ఉంది కదా. ఇక దాంతో పోల్చినప్పుడు ఇక్కడ చాలా కోణాలు లేవు. ఇక్కడ ఒక అమ్మాయికి అబ్బాయికి జరిగిన రిలేషను, ఆ అమ్మాయి మైనర్ కావటం వల్ల ఇక్కడ మాట్లాడుతున్నాం. కానీ అక్కడ అది కాదు విషయం. అక్కడ విదేశీ శక్తుల హస్తం ఉంది, హిందూ మతాన్ని టార్గెట్ చేయటం ఉంది, హిందూ మతంలో ఉన్న అమ్మాయిలని టార్గెట్ చేయటం ఉంది, మతం మార్పిడి ఉంది, అత్యాచారం ఉంది, లైంగిక వేధింపులు ఉన్నాయి. మరి అక్కడెందుకు మాట్లాడలేదు? సో ఇది ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకోవాలి. అంటే మనసులో ఉన్నటువంటి పర్సనల్ గజ్జిని తీర్చుకోవటానికి ఈ ఇష్యూను ఉపయోగించుకుంటున్నారా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.